మళ్ళీ మనం చేరుకున్నాం. అండి అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారు చెప్పేసి కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చింటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాక మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో మాత్రం మీరు ఫుల్ గా చూడండి. మనం అయితే ఇప్పుడు అరుణాచల శివ దర్శనానికి అయితే వచ్చామండి. మీకైతే మొత్తం గుడి అంతా చూపిస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే ఇప్పుడు తిరునామలలో ఉన్నామండి. అరుణాచలానికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. మీకైతే కనిపిస్తుంది చూడండి గాలిగోపురం, అదేంటి రాజగోపురం అంటారు. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. మీరైతే నా పాత నుండి చూడాలండి, ఎందుకంటే తుని నుండి ఈ తిరునామలకి ఎలా రావాలన్నది 2 వీడియోలు చేశాను. అవి అయితే 2 చూడండి ఒకసారి వెళ్ళి. మనమైతే తిరునామలై బస్ స్టాప్ నుండి ఇలా నడుచుకుంటూ వస్తున్నామండి అరుణాచలం గుడి వద్దకు అయితే. ఇక్కడైతే దారిలో ఒక గుడి ఉందండి, చూడండి ఎంత బాగా చెక్కారో, అలా బాగా కట్టారండి. అంతేకాక పక్కనే ఇంకో గుడి ఉందండి, అదేంటి శివాలయం అండి. చూసారా? మీకు శివుని అయితే మీకు చూపిస్తాను చూడండి. ఒకసారి అయితే మీరు మనసులోని ఓ నమ శివాయ అని మంత్రాన్ని అయితే జపించండి. మనం అయితే అరుణాచలం గుడి వద్దకు వెళ్ళిపోతాం. మనం అయితే అరుణాచలం గుడి బయట ఉన్నామండి. ఈ గాలిగోపురం అయినా రాజగోపురం పక్కన అయితే ఉన్నాము. ఇప్పుడైతే మీకు చూడండి రాజగోపురం మొత్తం మీకు చూపిస్తాను. అంతేకాక ఇక్కడైతే షాపులు ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడికి రావడం అయితే మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం అండి. ఎందుకంటే మీ దగ్గర గత 8 నెలలుగా ఇక్కడ రావాలని చెప్పేసి అనుకుంటున్నాం. మాకైతే కుదరలేదు, సడన్ గా బయలుదేరి వచ్చామండి. అందుకే చాలా ఇబ్బంది పడ్డాం. ఆ వీడియో కూడా చూడండి. మీకైతే గాలిగోపురం చూపిస్తాను చూడండి. గాలిగోపురం ఎన్ని పక్షులు ఉన్నాయి చూడండి. ఈ పక్షులు నేను అప్పుడే ఒక 100 వీడియోల దాకా చూసానండి, అరుణాచలం వీడియోలు. ప్రతి వీడియోలోని ఈ పక్షులు ఇలా ఈ గాలిగోపురమే ఉండడం ప్రతి దాంట్లో గమనించాను. ఈ అరుణాచలం గుడికాడ మాత్రం ఏదో చిన్న వైబ్రేషన్ ఉందండి. ఎందుకంటే మనకు తెలియకుండానే మన మనసు అంతా గుడి వైపు లాగుతుంది. నాకు మాత్రం ఇది చాలా క్లియర్ గా అర్థమైందండి. మీకైతే గాలిగోపురం చూపిస్తాను చూడండి. పక్షులు అయితే చూడండి మామూలుగా లేవు. శివదర్శనం అయితే 7:30తో క్లోజ్ చేసేస్తారంటండి. అందుకని చెప్పేసి మేమైతే రూముల కోసం ఎదుగుతున్నాం. ఇక్కడైతే ఆంధ్రసత్రం ఉందండి. ఆంధ్రసత్రం ఈ గుడి నుండి ఒక 1/2 కిలోమీటర్ పైన ఉంటుంది. అక్కడికి వెళ్ళి రావడం అంటే కష్టం. అక్కడైతే రూమ్ కి అయితే ఇద్దరు కలిపి ఒక రోజుకి 650 అడిగారండి. మేమైతే ఇంకా అక్కడికి వెళ్ళలేదు. ఇందులోనే ఏమైనా రూములు దొరికితే చెప్పేసి తిరిగాము, కానీ ఇది ఏం దొరకలేదండి. తిరిగి వచ్చేస్తున్నాం గుడి వద్దకి. ఈ గాలిగోపురం చూసారా? ఇదైతే పడమర వైపు ఉన్న గాలిగోపురం అండి. ఇది కూడా చాలా పెద్ద గాలిగోపురం. ఈ గాలిగోపురం పక్కన ఒక స్నానం చేయడానికి ఉందండి. ఒక మనిషికి 20 రూపాయలు చొప్పున తీసుకున్నారు మాకైతేనే. మేమైతే స్నానాలు చేసి శివదర్శనం అయితే బయలుదేరాము. మనమైతే ఇప్పుడు రాజగోపురం అయినా దాని కింద నుంచి అయితే వెళ్తున్నాం. మనం ఫోన్లో అయితే ఎలా ఉందండి. ఇక్కడైతే చూడండి వినాయకుడు దాని పెట్టుకుని బయలుదేరుతాం. ఇప్పుడైతే మనం మీకైతే మొత్తం చూపిస్తానండి, పాయింట్ టు పాయింట్ మొత్తం చూపిస్తాను. ఓన్లీ గర్భగుడిలో ఉన్న శివయ్యని మాత్రం ఓన్లీ వీడియో తీయలేదండి, ఉన్న మొత్తం A to Z మొత్తం తీసాను. మీకైతే మొత్తం చూపిస్తాను. వీడియో మాత్రం ఎండింగ్ దాకా చూడండి, చాలా బాగుంటుంది. మనమైతే ఇప్పుడు ఈ గుడి చుట్టూరు ఒక ప్రదర్శన అయితే చేసేద్దాం. ఈ గుడి అయితే మీకు లోపల వెళ్ళి మొత్తం వీడియో అయితే చేశాను, మీకైతే చూపిస్తాను. ఈ శివాలయంలోకి వచ్చాక మనలో ఏదో ఒక శక్తి అయితే వస్తుందండి. మనలో అయితే తెలియని వైబ్రేషన్స్ ఉంటాయండి, అది మాత్రం క్లియర్గా తెలుస్తుంది. మీరైతే ఒకసారి అయితే ఈ గుడికి అయితే రండి. ఈ వీడియోలో మాత్రం నేను ఏ ముక్క కట్ చేయనండి. నేను తీసిన వీడియో మాత్రం అలాగే నేను అప్లోడ్ చేస్తాను. మీరైతే మొత్తం చూడండి. ఇక్కడ దాకా వెళ్ళి చూడడం చాలా కష్టం అండి. మీకు ఈ వీడియో మొత్తం చూపిస్తాను. ఎక్కడ చిన్న ముక్క కూడా కట్ చేయకుండా మొత్తం చూపిస్తానండి. మొత్తం 25 నిమిషాల వీడియో అండి. 25 నిమిషాల వీడియో మొత్తం మీకు చూపిస్తాను. ఎక్కడ చిన్న ముక్క కూడా కట్ చేయను. మొత్తం అంతా గుడిలోనే ఉంటుందండి ఈ వీడియో అంతానే. మీకైతే చూడండి, ఇక్కడ అయితే వినాయకుడి గుడి ఉందండి, చూస్తున్నారు కదండి, అదే అండి వినాయకుడి గుడి. ఇక్కడ మాత్రం ఈ శివాలయంలో మాత్రం ఫారినర్స్ మాత్రం చాలా ఎక్కువ మంది కనిపించారండి నాకైతే. చూడండి, ఈయన కూడా ఫారినర్ అండి, చూసారా? ఇక్కడైతే వినాయకుడి గుడి ఉంది. ఇది మాత్రం చాలా పురాతన గుడి అండి, ఈ అరుణాచలం అయిన శివగుడి. ఇక్కడైతే ఒక చిన్న కోనేరు ఉంది, ఇక్కడైతే పిల్లలు ఆడుకుంటున్నారు. అదే కాకుండా 1000 స్తంభాల గుడి కూడా ఇక్కడ ఉందండి. ఆ గుళ్ళోకి మాత్రం పర్మిషన్ లేదండి, అలాగే ఎవరిని పంపించలేదు. ఇప్పుడైతే ఈ రూట్ ఉంది కదండి, అదైతే మహాశివుని దగ్గరికి వెళ్ళే రూట్ అండి. ఇది కూడా మన రాజగోపురం. ఈ గోపురం పక్కన సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉందండి. ఆ గుడిలోకి మనం మొత్తం మీకైతే వీడియో చూపిస్తాను, మొత్తం ఇది చూడండి. నేనైతే అక్కడ మాట్లాడినా.
లోపలైతే చూసారు కదండి ఎంత పెద్ద గుడి ఉందో, మొత్తం రాయితో కట్టిన గుడి. అదైతే సుబ్రహ్మణ్య స్వామి గుడి అండి. స్వామివారిని అయితే సరిగ్గా కనపడలేదు, ఎందుకంటే అక్కడ జనం ఎక్కువ ఉన్నారు. లోపల కూడా చీకటిగా ఉందండి, వెలుతురు మాత్రం లేదు, ఓన్లీ దీపాలు ఉన్నాయి. ఇక్కడైతే చూడండి పెద్ద నంది ఉంది. ఈ నంది అయితే మహాశివునికి ఎదురుగా ఉంటుందండి. ఇక్కడ నుంచి చూస్తే మహాశివుడు ఈ నంది ఆ నంది ప్లేస్ లో ఉండి మనం అయితే చూస్తే మహాశివుడు అయితే మనకు కనిపిస్తాడు. ఈ నంది అయితే చూడండి ఎంతలా ఉందో, ఎంత పెద్దదో. సేమ్ ఇలాంటి నందిని అయితే మన తుని సైడ్ అయితే నేను ఒక నందిని అయితే చూసానండి. అది ఎక్కడైతే నామవరంలోనే ఉన్న శివాలయంలో అయితే నేను ఇలాంటి నందిని అయితే నేను చూశాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నట్టుగానే ఒక సైడ్ ఉంటుందండి నంది, అక్కడ శివుడి ముందు ఉన్న నంది. మనమైతే ఇంకో గాలిగోపురం లోపల నుంచి వెళ్ళాలండి. మీకైతే మొత్తం చూపిస్తాను, నాతో రండి. చూడండి ఇక్కడైతే ఇంకో గాలిగోపురం ఉంది. ఈ గాలిగోపురంలో నుంచి వెళ్ళాకే అక్కడ ఉన్న శివాలయంలోకి మనం వెళ్ళగలము. మీకైతే చూపిస్తాను చూడండి. ఇక్కడికైతే దర్శనానికి చాలా మంది వచ్చారండి. వెళ్ళేది నార్మల్ రోజులు అండి, పౌర్ణమి రోజులు అంటే అసలు ఖాళీ ఉండదండి. దర్శనం కూడా కాదు, గిరి తిరునా కూడా అసలు ఖాళీ ఉండదు. అంత ఎక్కువ మంది వస్తారంటని చెప్పారు అక్కడ వాళ్ళు. వీడియో సోజు చెప్తున్నారు అన్ని కాకుండా మీరైతే ఈ వీడియో మొత్తం చూడండి. నాకు ఆడియో నచ్చకపోతే మీరు మాత్రం ఈ ఆడియో కట్ చేసి అయినా వీడియో చూడండి, మీకైతే అది మొత్తం అర్థమవుతుంది. ఈ లోపల నుంచి వెళ్ళాలి. మీరైతే పాయింట్ మొత్తం చూడండి, మీకైతే అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చి మీరైతే చూడలేరు, ఇక్కడ రావడం చాలా కష్టం. అంటే ఎవరికో కానీ ఇక్కడ రావడానికి రాసిపెట్టి ఉండదని కోటేశ్వరరావు గారు అయితే చెప్పారు. అలాగే చాలా మంది రాలేరు కూడా, అనుకోవడం అయితే అనుకుంటారు కానీ రాలేరు. ఎందుకంటే నేనే చెప్తున్నాను చూడండి, మా ఫ్రెండ్సే మొత్తం 3, నాతో 4 వాళ్ళు వస్తా అని చెప్పేసి రావడం అవ్వలేదు. ఎందుకంటే ఆ శివయ్యకి వాళ్ళని చూడడం అయితే ఇష్టం లేదు. నాకైతే ఆ అదృష్టం కలిగింది, నేనైతే ఇక్కడ రాగలిగాను. క్యూ పద్ధతి ద్వారా లోపలికి వెళ్ళాలండి. చూడండి క్యూ పద్ధతి ద్వారా లోపలికి వెళ్ళాలి. ఇక్కడైతే ప్రశాంతమైన వాతావరణం అండి, మనిషికి మాత్రం హాయిగా ఉంది. ఇక్కడైతే ఉండిపాలించేస్తుంది, అంతలా ఉంటుంది. ఇక్కడైతే శివాలయంలో అయితే చూడండి, ఇక్కడైతే ఉండి ఉంది. మీకైతే మొత్తం చూపిస్తాను, మీరు మాత్రం పూర్తిగా చూడండి. వీడియో ఆడియో వినకపోయినా వీడియో మాత్రం చూడండి. మొత్తం అరుణాచల్ మొత్తం వీడియో అయితే తీసుకొస్తాను మీకోసం అని. ఇక్కడైతే చెక్కింగ్ అయితే ఉంది. బ్యాగ్ అయితే చెక్కింగ్ ఇస్తాం. చెక్కింగ్ అయిపోయిందండి, మన దాంట్లో ఏం లేవు. లోపలికి అయితే వస్తాం. మనమైతే ఇప్పుడు శివునికి అతి దగ్గరలో ఉన్నామండి. ఇప్పుడైతే మనం క్యూ పద్ధతి ద్వారా లోపలికి వెళ్ళాలి. మీకైతే మొత్తం గర్భగుడిలో శివయ్యం తప్ప మొత్తం మీకైతే మొత్తం చూపిస్తాను. అరుణాచలంలో ఉన్న గుడి మొత్తం మీకైతే చూపిస్తాను చూడండి. ఇక్కడైతే ఎవరో ఒక ఆయన పాట అంటే పాడుతున్నారు చూడండి, శివయ్య పాట. మీకైతే నిజం చెప్పాలి, మాకైతే లోపలికి వెళ్ళాం మాత్రం ఎవరిని అడగలేదండి, ఎక్కడికి వెళ్ళాలి ఏం అడగలేదు. మేము మాత్రం ఆ శివయ్య వెతుక్కుంటూ అలా వెళ్ళిపోయాం అంతే. ఆ శివయ్య దగ్గరికి తీసుకెళ్ళిపోయినట్టుగా తీసుకెళ్ళిపోయారు. మాకైతే ఎక్కడికి వెళ్ళాలన్నది కూడా మాకు తెలియదండి. చూసారా, మేమైతే ఇక్కడ ఉన్న వినాయకుడి దగ్గరికి అయితే వచ్చాం. పక్కనే అండి గర్భగుడి. ఆ గర్భగుడిలోకి అయితే మీకైతే కొంచెం అయితే వీడియో చూపిస్తాను. గర్భగుడిలో శివయ్యని అయితే చూపించలేను, మీకైతే ఒక చిన్న ఫోటో అయితే చూపించగలను. స్వామివారిని అయితే తీనివ్వలేదు అక్కడ సెక్యూరిటీ. ఇక్కడైతే చూడండి, ఇక్కడున్న వినాయకుడి దగ్గర అయితే మనం అయితే ఏమైనా చిన్న చిన్న తప్పులు చేసి ఉంటాం కదండి, ఆ తప్పులన్నీ అవన్నీ తీర్చమని చెప్పేసి స్వామివారి దగ్గర అయితే గుంజులు తీయాలండి. చూడండి నాలాగే చాలామంది తీస్తున్నారు. ఇక్కడ ఉన్న ముసలాయన కూడా చూడండి ఎంత ఎక్కువగా చేసేస్తున్నాడు. మనమైతే ఇప్పుడు శివ దగ్గరికి వెళ్ళిపోతాం, మన శివయ్య దగ్గరికి. మీకైతే చూపిస్తాను, లోపల గుడి కూడా చూపిస్తానండి. చాలా బాగుంటుంది గుడి, మొత్తం రాతితో కట్టిన గుడి అండి. కానీ ఇక్కడైతే ఒక చిన్న విచిత్రం ఉందండి. ఏంటంటే అది ఈ లోపల మాత్రం అగ్నిగోళంలో కూర్చున్నట్టుగా ఉంటుందండి. లోపల మాత్రం ఫ్యాన్లు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి, అవన్నీ తిరుగుతూనే ఉంటాయి కంటిన్యూగానే. ఎందుకంటే లోపల మాత్రం వేడి మాత్రం మామూలుగా ఉండదండి. అది ఎందుకంటే లోపల ఉన్నది అగ్నిలింగం అండి. స్వామివారు అయితే అగ్నిలింగ రూపంలో ఉంటారు. అందువల్ల లోపల మాత్రం అస్సలు చల్లగా అంటే మాత్రం ఉండదండి. మీరైతే ఎప్పుడన్నా వస్తే మాత్రం చూడండి, అస్సలు లోపల మాత్రం చల్లగా అంటూ ఉండదండి. ఎందుకంటే లోపల ఉన్నది అగ్నిలింగం అండి.
మేమైతే దారి తప్పి వస్తాం, కానీ మేము వెళ్ళేది కరెక్టే. మనమైతే గర్భగుడిలో ఎంటర్ అయ్యి ఇక్కడైతే ఒక దేవుడు ఉన్నారండి. చూడండి, మా వాడు సరిగ్గా తీయలేదు. లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాం గర్భగుడి లోపలికి. ఇక్కడైతే లోపల కూడా ఇంకో గుడి ఉందండి, ఇది కూడా ఒక గాలిగోపురం. ఇక్కడైతే దేవుడు ఉన్నారు చూడండి, ఆయన కూడా చూడండి ఒకసారి. మొత్తం చూడండి, రాతితో కట్టిన గుడి అండి ఇది. చూడండి, మనమైతే గర్భగుడికి ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు కనిపించేది చూసారా, ఈయన ఉన్నారు కదండి, ఆయన ఆల్రెడీ 2 సార్లు వచ్చారంటండి, ఇది 3వ సారి అంటండి. ఆయన అయితే కడప అంటండి, కడప నుంచి వచ్చారంట ఆయన. మేమైతే విశాఖపట్నం నుంచి వచ్చాం, తునికాడ. ఇక్కడైతే చూడండి, గుడి మొత్తం చాలామంది దేవతలు దేవుళ్ళు అట్లా ఉన్నారు. ఇక్కడైతే లోపలైతే శివలింగాలు ఉన్నాయి చూడండి, మొత్తం అన్ని శివలింగాలే. లోపలైతే మనమైతే గర్భగుడికి అతి దగ్గరలో ఉన్నామండి. గర్భగుడిలో ఉన్న శివయ్య దగ్గరికి అయితే మనం అతి దగ్గరలో ఉన్నాం. మీకైతే గుడిలో ఉన్న ఆవరణ మొత్తం చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, మండపం చూడండి ఎంత పొడవుగా ఉందో. చూసారా ఎంత పొడవుగా ఉందో మండపం, చాలా బాగుందండి. మీరైతే ఒక్కసారి లైఫ్లో ఒక్కసారైనా రావాలండి ఇక్కడికి, ఈ అరుణాచలం. చూసారా చాలా బాగుంది. మీరైతే మొత్తం ఈ వీడియోని అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా చూస్తారు కదండి స్వామివారి గర్భగుడి మొత్తం. చూడండి, మీకు మాత్రం మొత్తం A to Z చూపిస్తానండి గర్భగుడిలో మొత్తం, ఓన్లీ స్వామివారి తప్ప. చూడండి, లోపలైతే వస్తాం మనం. చూడండి ఎంత బాగుందో. నాకు మాత్రం ఇక్కడైతే చిన్న జాబ్ దొరికితే ఇక్కడైతే ఉండిపోవాలనిపించింది, అంతలా అనిపించింది నాకు లోపల. మీకైతే మొత్తం చూపిస్తాను చూడండి. గుడి చూసారా ఎంత బాగుందో, మొత్తం అంతా రాయితో కట్టిన గుడి అండి. చూసే చిన్న క్యూ అండి, తక్కువ మంది వచ్చారు ఈ రోజు అయితేనే, మేము వెళ్ళిన రోజు. పౌర్ణమి నాడు అయితే మాత్రం అస్సలు ఖాళీ ఉండదంటండి. ఎవరన్నా వచ్చేలా ఉంటే ఇలాంటి ఖాళీ సమయంలోనే రావాలండి, స్వామివారిని ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. చూసారా, ఇక్కడైతే ఒక నంది ఉంది, ఇది మూడో నంది అండి, రెండో నంది ఇది. ఈ నంది కాకుండా స్వామివారి ముందు ఇంకో నంది ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనం స్వామివారి గుడి చూసారా, లోపల ఆ ద్వారం ఉందండి, ఆ ద్వారం లోపలికి వెళ్ళాలి. ఆ ద్వారం లోపలికి వెళ్ళాక ఇంకో ద్వారం ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక ఇంకో ద్వారంలో లోపల స్వామివారు ఉంటారు, అది కూడా మీకు చూపిస్తాను. స్వామివారిని అయితే చూపించలేం, కానీ ఆ ద్వారం దాకా వెళ్తాను, అది కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడైతే చాలాసేపు ఆపారండి, ఎందుకంటే అసలు ఖాళీ లేదు, లోపల జనం ఎక్కువ ఉన్నారు, దర్శనం కూడా స్లోగా అయ్యింది. మీరైతే అందరూ ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఎంత బాగుందో. ఇక్కడైతే ఉండిపోవాలనిపిస్తుంది అండి, అంత బాగుంటుంది ఈ అరుణాచలం. చూసారా, నాకైతే చిన్న జాబ్ జరిగితే ఉండిపోవాలనిపించింది. చూడండి, ఇక్కడైతే పౌర్ణమి నాడు అయితే మాత్రం అస్సలు ఖాళీ ఉండదని చాలామంది చెప్పారండి. నేను కూడా వీడియోలు చూశాను. ఈ గిరి ప్రదర్శన మాత్రం మామూలుగా ఉండదంటండి. మనమైతే ఇప్పుడు గిరి ప్రదర్శన చేస్తాం. ఇప్పుడు ఈ శివయ్య దర్శనం అయిపోయాక మేమైతే గిరి ప్రదర్శనకి బయలుదేరిపోతాం. ఇక్కడైతే నంది చూడండి, చాలా బాగుంది, చాలా ముద్దుగా ఉంది నందీశ్వరుడు. మా ఊరు నందిలాగా ఉందండి. చూసారా, లోపలికి అయితే వెళ్దాం. చూసారా, ఆర్చ్ చాలా మంది జనం ఉన్నారు. మీకైతే ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇది మాత్రం మీరు మాత్రం ఈ వీడియో మాత్రం చూడండి. ఫుల్గా చూడడమే కాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి చూడలేరు కదా. ఈ శివయ్య దర్శనం అయితే మీరు మాత్రం చూడండి. ఈ శివయ్య దర్శనంకి అయితే మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది వచ్చారండి. ఇక్కడ ఒక 20 మంది పైన ఉంటారు మన తెలుగు వాళ్ళు, అంతకన్నా తక్కువ మంది ఇక్కడ తమిళ వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకన్నా తక్కువ మంది కర్ణాటక వాళ్ళు ఉన్నారు. కానీ అందరూ చాలామంది ఇక్కడ తెలుగులో మాట్లాడుతున్నారండి. కన్నడ వాళ్ళు కూడా, తమిళ వాళ్ళు కూడా చాలామంది తెలుగులో మాట్లాడుతున్నారు. ఇక్కడైతే టైం చూడండి, 7:30 అయింది. మేమైతే పోతకి వేడికి వచ్చామండి, లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. మొత్తం మొత్తం అన్ని వీడియో చూసుకుంటూ రావడానికి ఇంత టైం అయిందండి. 7:40 అయిపోయింది మాకైతేనే. ఇక్కడైతే ఒక దేవుడు ఉన్నారు చూడండి, స్వామివారు అయితే చూడండి, దర్శించుకోండి. మొత్తం ఇక్కడైతే చాలా వేడిగా ఉందండి. మాకు మాత్రం చెమటలు ఎక్కువ ఎక్కేస్తున్నాయి, అంత వేడిగా ఉంది. చూసారా, అందరి మొక్కలు చూసారా ఎంత చెమట ఎక్కేసి ఉన్నదో. మనమైతే గర్భగుడి లోపలికి వెళ్ళిపోతున్నాం. స్వామివారిని అయితే మీకు చూపిస్తాను చూడండి. చూసారా, ఫోన్లు మాత్రం ఎలా ఉందండి, కానీ గర్భగుడిలో స్వామివారిని అయితే వీడియో తీయకూడదు. చూసారా, లోపల ఇక్కడైతే పెట్టే చూడండి, ఫోన్లు కెమెరాస్ లోపలికి వెళ్ళలేదని చెప్పేసి. ఇక్కడ ద్వారం చూడండి ఎంత పెద్ద ద్వారం ఉందో. ఇక్కడైతే చూడండి 2 క్యూ లైన్లు ఉన్నాయి, ఒకటి వెళ్ళడానికి ఒకటి రానాకనే. ఇప్పుడైతే మనం గర్భగుడి దగ్గరికి వస్తామండి. చూసారా, గర్భగుడి కాడ ద్వారం కాడ ఉన్న శిలలండి. చూసారా, మొత్తం అంతా రాయితో కట్టిన గుడి అండి. మొత్తం
ఏ టు జెడ్ మొత్తం అంతా రాయితో కట్టిందే. ఇక్కడే చూసారు ముఖద్వారం. ఇది చూడండి చాలా బాగుంటుంది. ఇక్కడికైతే ఒకసారి అయితే మీ లైఫ్లో మాత్రం ఒక్కసారి రావాలి ఇక్కడికి. నాకైతే మాట్లాడడానికి మాటలు రావట్లేదండి. స్వామివారి దర్శనం అయితే మేమైతే విజయవంతంగా చేసుకున్నాం. చూడండి స్వామివారి గుడి చాలా పెద్దండి. స్వామివారి గర్భగుడికి లోపలికి వెళ్ళే ద్వారం చూసారా చాలా చిన్నది ఉంది. మా ఊర్లో దుర్గాలమ్మ తల్లి గుడి ద్వారంలో ఉంది, చాలా చిన్నగా ఉందండి. లోపల ఆవరణం ఇక్కడితో ఎండింగ్ అని మేము వీడియో తీయడం. లాస్ట్కి వెళ్ళాక ఇంకా ఆపేసారు. ఆ ముందుకు వెళ్ళాక ఇక్కడ చూసారా అక్కడ ఒక పెద్ద నంది ఉంది. ఇందాక తీసుకున్న నంది చిన్నది, ఇక్కడ నంది దానికంటే చిన్నది. లోపలైతే వీడియో తీద్దాం అనుకున్నాం. అక్కడైతే జనం గోల వల్ల వీడియో తీయడానికి అవ్వలేదండి. ఇక్కడ చూడండి ఎంతమంది మునేశ్వర్లు ఉన్నారో చూసారా. వీళ్ళు ఎవరో తెలియదండి నాకు మాత్రం. మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి వీళ్ళందరూ ఎవరో. చూసారా గుడి మొత్తం మీకు తీసానండి ఏ టు జెడ్ మొత్తం. మీరైతే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మాత్రం చాలా సపోర్ట్గా ఉంటుంది. చూసారా ఎంత పెద్ద గుడో. ఇంత పెద్ద గుడిలోని ఇలా ఫోను ఇచ్చేయడం చాలా అదృష్టం అండి నాకు మాత్రం. చూసారు ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయో. ఈ ఫ్యాన్లన్నీ మాత్రం స్వామివారి వేడిని తట్టుకోవడానికనే. స్వామివారి లోపల ఉన్నది అగ్నిలింగం అండి. వేడి ఎక్కువ, స్వామివారి వేడి ఎక్కువ. చూసారా ఇక్కడైతే లింగాలు ఉన్నాయి, చాలా లింగాలు ఉన్నాయండి. అలాగే దేవుళ్ళు కూడా ఉన్నారు, మునీశ్వరులు ఉన్నారు, చాలామంది ఉన్నారండి గుళ్ళోని. చూసారా మొత్తం మీకు మొత్తం చూపిస్తానండి ఏ టు జెడ్ మొత్తం. బయటకు వెళ్ళే కూడా ఇంకా గుళ్ళు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇక్కడైతే చూడండి మొత్తం ఇక్కడున్న దేవుళ్ళు ఎవరో తెలుసుకుని చెప్పినా కానీ మనకి వాళ్ళ భాష తెలియదండి. వాళ్ళ భాష తమిళ భాష మనకు అర్థం అవుతుందో. మనం అయితే తెలుగు చెప్తే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అందుకని చెప్పేసి నేను ఎవరి తెలుసుకోలేదు. ఓన్లీ మీకు వీడియో తీసి చూపిస్తున్నాను అంతేనే. మొత్తం ఇక్కడ అంతా ప్రాంతీయ భాష అండి. ఇంగ్లీష్ అన్నది కూడా ఎక్కడా లేదు, తెలుగు అన్నది కూడా ఎక్కడా లేదు. మొత్తం అంతా ప్రాంతీయ భాషే. చూసారా ఎక్కడ బోర్డు చూసినా తమిళ భాష ఉంటుంది. చూసారా మొత్తం. ఇక్కడైతే గజ స్తంభం చూడండి లోపల గుడిలోని. గుడి బయట ఇది, గుడి బయటకు వస్తున్నాము. ఇక్కడైతే ఇంకొండ ఉందండి. మనమైతే ఇప్పుడు ఒక అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాము. మీకైతే చూపిస్తాను చూడండి. అమ్మవారిని అయితే వీడియో తీయడానికి అవుతుంది. అమ్మవారి గర్భగుడి దాకా వెళ్ళాను, కానీ అక్కడ మాత్రం అమ్మవారిని వీడియో తీయలేదు అక్కడ ఉన్న పంతులు గారు. పుణ్యం చేసుకుంటే కానీ తప్ప ఇక్కడ అరుణాచలం ప్రదర్శనకి రాలేమండి. శివ దర్శనం కూడా చేసుకోలేము. అదైతే ఆ పుణ్యం కలిగింది. సోమవారం దర్శనంతో కంప్లీట్ చేసుకున్నాను. ఇలా బయటకు అయితే వచ్చేస్తున్నామండి. బయటకు వచ్చాక ఇక్కడ చూడండి నవగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. మావిడైతే వెళ్ళాడు నవగ్రహాల దగ్గరికి. బయట అయితే చూడండి బయట ఆవరణం ఎలా ఉందో చూసారా, చాలా బాగుందండి. ఇక్కడైతే చాలామంది స్వామివారి గురించి చెప్పడం, పాటలు పాడడం అయితే చేస్తున్నారు. ఇక్కడైతే చూడండి చూడండి ఇక్కడ నుంచి చూస్తే గర్భగుడిలో ఉన్న శివయ్య మాత్రం మనకు కనిపిస్తారో. మీకైతే వీడియో జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి గంట కొడుతున్నారు చూడండి స్వామివారిని. చూసారా స్వామివారు అయితే కనపలేదు, కానీ అక్కడ ఉన్న మనకి చాలామంది కనిపిస్తున్నారు. చూసారా మనైతే
చూడండి సోమవారి పేరు అయితే ఇక్కడ రాశారు, శ్రీ అన్నమయ్యార్ సన్నతిని అరుణాచల్ శివ అని మనం అంటాం తెలుగులోని, వాళ్ళు తమిళ్లో అలా పిలుస్తారండి. ఇక్కడ చూడండి చాలా మంది కూర్చొని ఉన్నారు. ఇక్కడ చూడండి మీకైతే చిన్న చూపిస్తాను. ఇక్కడ చూసారా ఏనుగు నంది ఉందండి, కానీ రెండాటికి ఒకటే బుర్ర. చూసారా ఒక పక్క చూస్తే ఏనుగు కింద కనిపిస్తుంది, ఇంకో పక్క చూస్తే ఎద్దు కింద కనిపిస్తుంది. ఇది గమనించారు మీరు? చూడండి అదిగోండి ఏనుగు ఎద్దు. చూడండి ఇదైతే ఉత్తరం ఉన్న గాలిగోపురం, ఇది ఉత్తరం గాలిగోపురం నుంచి వచ్చే రూట్ ఇది. ఇక్కడ చూడండి ఇది సోమవారి గుడి వద్దకు వెళ్ళే గాలిగోపురం. చూసారా ఇదైతే రాజగోపురం నుంచి వచ్చే గాలిగోపురం ఇది. మనమైతే బయటికి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి పాన చాలామంది ఉన్నారు. అదైతే దక్షిణాన ఉన్న గాలిగోపురం ఇది. ఇది సోమవారి గుడి లోపలికి వెళ్ళే గాలిగోపురం. చూడండి ఇక్కడైతే చాలామంది ఉన్నారు, చాలామంది కూర్చున్నారండి. మనకైతే అదృష్టం దొరకలేదు, మనం వెంటనే గిరిప్రదక్షిణకి వెళ్ళాలని చెప్పేసి బయలుదేరిపోయాం. ఇప్పుడైతే మీకైతే బయటికి వెళ్ళేటప్పుడు వీడియో చూపిస్తాను. చూడండి అక్కడ నందిని కూడా చూపిస్తాను. ఇప్పుడున్న గాలిగోపురం చూసారా, ఈ గాలిగోపురం అయితే మనం రాజగోపురం నుంచి బయటకు వస్తాం కదండి, లోపలికి వస్తాం కదా, లోపలికి వచ్చిన గాలిగోపురంలో ఇది రెండో గాలిగోపురం అండి. మనం మూడో గాలిగోపురం దాటాక సోమవారి గర్భగుడి వస్తుంది. ఇది మనం అయితే లోపల నుంచి బయటకు వెళ్దాం. బయట అయితే సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉందండి, ఆ సుబ్రహ్మణ్య స్వామి గుడిలో కూడా మనం వెళ్దాం. మీకైతే సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా చూపిస్తాను. ఇక్కడైతే ఒక శివలింగం ఉందని చూడండి. లోపలికి వెళ్ళకంటే స్వామివారు అయితే అడ్డంగా ఉన్నారు. చూసారా పైన అయితే నందీశ్వరుడు ఉన్నారు, అంతేకాక పక్కన అయితే ఇంకో ఆయన కూడా ఉన్నారు స్వామివారు. ఇక్కడ చూసారా నందీశ్వరుడు ఎలా కనిపిస్తున్నారో, అంతేకాక గుడి మాత్రం చాలా బాగుందండి. ఒకసారి అయితే మీరు కూడా రండి వీలైతే. చూడండి అదైతే రాజగోపురం, ఎంత పెద్ద గాలిగోపురం చూడండి. ఆ పక్కన ఉన్నదండి 1000 స్తంభాల గుడి. ఇదైతే సుబ్రహ్మణ్య స్వామి గుడి అండి. ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడిలో కూడా మనం వెళ్దాం. మీకైతే సోమవారిని అయితే చూపిస్తాను. ఇక్కడైతే ఒక అన్న ఎవరో ఉన్నారో సోమవారిని అయితే దర్శించుకుంటున్నారో, మీకైతే సోమవారం దగ్గరికి వెళ్ళి చూపిస్తానండి. ఇక్కడైతే ఫోన్లో ఎలా ఉందండి, ఓన్లీ గర్భగుడిలో సోమవారం దగ్గర తప్ప ఉన్నది అంతా పర్మిషన్ ఉందండి. చూడండి ఇక్కడైతే సోమవారి వాహనం అయితే ఉంది, నెమలి. చూసారా అదే అండి సుబ్రహ్మణ్య స్వామి అండి, పక్కనే వినాయకుడు బజ్జగణపయ్య, ఇంకొన్ని సోమవారి వాహనం నెమలి. చూసారా సోమవారం అయితే మీకు మళ్ళీ చూపిస్తాను. చూడండి అదిగోండి సోమవారు, సుబ్రహ్మణ్య స్వామివారు. మనమైతే బయట అయితే దర్శించుకున్నారు కదా, మనమైతే బయటకు వెళ్దామండి. చూసారా బయట కూడా ఇక్కడ నందీశ్వరుడు ఉన్నారు. ఈయన ఉత్సవాలకు తీసుకెళ్ళి నంది అండి. చూసారా నంది ఎంత బాగుందో. ఆ పక్కనే వినాయకుడు అండి, అది కూడా చూసారా ఎంత బాగా చెక్కారో. అంతే కదా మనమైతే బయటకు వెళ్ళిపోదాం. ఇప్పుడైతే గిరిప్రదక్షిణకి అయితే మనం వెళ్ళాలి. అయితే చాగంటి కోటేశ్వర చెప్పింది ఒక విషయం అయితే మీకు చెప్పాలి. ఈ గర్భగుడిలోకి వచ్చిన వాళ్ళు చిత్రగుప్తుడు ఉంటారు కదండి, యమధర్మరాజు దగ్గర ఉన్న చిత్రగుప్తుడు, ఆయన అయితే చిన్న రేఖ అంటే గీస్తారంట. ఈ అరుణాచలంకి వచ్చిన ముందు ఆ తర్వాత గీస్తారంటండి. ఎందుకంటే అంత పుణ్యం అండి ఈ శివదర్శనంకి వస్తేనే, అరుణాచలం శివదర్శనంకి వస్తేనే. మనమైతే అరుణాచలం శివదర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నామండి. మనమైతే ఇప్పుడు శివదర్శనం కంప్లీట్ అయింది కదా, ఇప్పుడైతే మనం గిరి ప్రదర్శనకి అయితే వెళ్ళబోతున్నాం. ఆ గిరి ప్రదర్శనలోని ఉన్న శివలింగాల దర్శనం కూడా మీకు చూపిస్తాను మొత్తం. ఓకే అండి అయితే గిరి ప్రదర్శనకి వెళ్ళిపోతాం. ఓకే అండి ఎంతతో వీడియో ఎండ్ అవుతుంది. వీడియో ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాక మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. బాయ్, జై శ్రీరామ్, జై హింద్.